హాయ్ హలో నమస్తే. విజయ్ దేవరకొండ వాళ్ళు లేడా తమ్ముడు? ఇది ఈ ఊరు హీరో ఈ బయటనేనా? దేవరకొండ అలాంటి ప్లేస్లో నుంచి అయితే ఇవాళ ఇండస్ట్రీలో ఏలుతున్నాడు. జిల్లా హాయ్ హలో నమస్తే. నేను మీ శేఖర్ విహారీ. ఈ మధ్య కాలంలోనే ఒక మ్యారేజ్ అయింది కదండి, చాలా వైరల్ అయింది. అదే ఒక హీరోయిన్, టాప్ హీరోయిన్ పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్ను పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకొని అయితే సొంత ఊరికైతే వచ్చేసారు. అదే అచ్చంపేట దగ్గరలోనే ఉన్న తుమ్మన్పేటలోనే ఆ యొక్క ఊరిని అయితే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తమ్ముడు విజయ్ దేవరకొండ వాళ్ళు లేడా తమ్ముడు? ఇది ఈ ఊర్లోనేనా? రైట్ సైడ్ ఉంటుంది. కొండారెడ్డిపల్లి ఫస్ట్ వచ్చే ఊరే. ఓకే, కొండారెడ్డిపల్లి అవతల ఉంటుందా? కొండారెడ్డిపల్లి అవతల ఫస్ట్ వచ్చి తుమ్మన్పేట. విజయ్ దేవరకొండ వాళ్ళు లేడానే? విజయ్ దేవరకొండ హీరో ఈ బయటనేనా? పక్కనే ఉందా? ఓకే. అక్కడున్న ఊరి వాళ్ళని మేము అడుగుతూ వెళుతుంటే ఆ యొక్క దారిని చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఊర్లో అయితే చాలా చక్కగా ఉండేవాడంట విజయ్ దేవరకొండ. అందరితో పాటు చాలా చక్కగా ఉండేవాడు. కొందరినైతే అడిగి తెలుసుకున్నాము. అలాగే ఆ యొక్క ఊర్లో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని కూడా చూపించబోతున్నాను. అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ చిన్నప్పుడు చదువుకున్న అల్లరి చేష్టలు అన్నీగా ఒక ఇంటర్వ్యూలో అయితే జరిగింది. నేను సోపు కట్ చేసుకొని అది మామూలు హాస్టల్లో పిల్లలు ఎలా జీవించేవాళ్ళో ఆ విధంగా అయితే నేను జీవించేవాడిని చెప్పుకోవడం జరిగింది. అలాంటి సాధారణమైన వచ్చి ఈరోజు అయితే మంచి స్థాయిలో అయితే రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నాది కూడా అచ్చంపేట మండలం కావడం వలన నాకు కూడా సంతోషమే. మా ఊరి నుంచి మా దగ్గర విలేజ్ నుంచి అయితే హీరోయిన్ డిస్ట్రిక్ట్ రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. పెళ్లి చేసుకున్న టాప్ హీరోయిన్ తీసుకురావడం మా ఊరికి అయితే చాలా సంతోషకరమైన విషయం. ఒకసారి చూపించాను చూడండి స్కూలు. ఇదే స్కూల్ అండి. ఈ పక్కన కనిపిస్తున్న స్కూల్లోనైతే విద్యాభ్యాసం చేశాడు విజయ్ దేవరకొండ. అలాంటి ప్లేస్లో నుంచి అయితే ఇవాళ ఇండస్ట్రీలో ఏలుతున్నాడు. జిల్లా పరిషత్ స్కూల్లో అయితే చదువుకోవడం జరిగిందట. అది కూడా నేను కవర్ చేశాను. అక్కడి నుంచి అయితే ఇల్లునైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తానికి అయితే మనమైతే విజయ్ దేవరకొండ వాళ్ళ ఊరికి ఇంటికైతే వచ్చేసినాం. మన వెనకాల కనిపిస్తుంది గేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇదే ఇల్లు. లోపలికి పోయి ఒకసారి అయితే మనము పూర్తిగా అయితే ఇల్లునైతే చూపే ప్రయత్నం చేద్దాము. ఒకసారి అయితే మొత్తానికి అయితే తుమ్మలపేటకైతే వచ్చేసినాం. మన వెనకాల కనిపిస్తుంది కదా అద్భుతమైన ఇల్లు. ఒక ఫామ్ హౌస్ లాగా ఉన్నది. ఇక్కడనే కదా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నది. ఆ మ్యారేజ్ చేసుకున్నాక రష్మిక మందన్నను అలాగే విజయ్ దేవరకొండ ఇక్కడికి వచ్చేసి అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ సిటీకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి అయితే ఖాళీగా ఉంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఇల్లునైతే చూపించే ప్రయత్నం చేద్దాము. లోపలికి వెళ్దాం పదండి.
వస్తుండే పోతుండే ఇటు పక్కన ఆయననే పాలేరు అంటే ఇక్కడ వాచ్మ్యాన్గా ఉంటున్నాడు. ఇదే చూడండి ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ వాళ్ళ సొంతిల్లు తుమ్మన్పేటలో. ఇక్కడనే మ్యారేజ్ జరిగిన రిసెప్షన్ అయితే ఇక్కడ